వేద ఋషులు సూర్యుణ్ణి, అగ్నిని, వాయువుని పోల్చారు. అంతేగాని అగ్ని అనగానే పొయ్యిలో అగ్ని, వాయువు అనగానే మనకు వీచే గాలి, సూర్యుడు అనగానే కనపడుతున్న సూర్యబింబం అని చెప్పని సూర్యుడు అని చెప్పని అన్నందుకు సూర్య నమస్కారం చేస్తున్నారు. పోనీ లేదన్నా మంచిది, హెల్త్కు మంచిది. సూర్యకిరణాలు మన చర్మం మీద పడితే కొన్ని మంచి పనులు జరుగుతాయి, హెల్త్కి మంచిది. సూర్యుడు ఎలాగ లోకమంతటికి ఒక్కడే వెలుగునిస్తున్నాడో దేవుడు కూడా లోకమంతటికి వెలుగై ఉన్నాడు. మనుషుల కార్యాలు చక్కబెట్టుకోవటానికి, మన స్థితిగతులు చూసుకోవటానికి ఆ సూర్యబింబం వెలుగు లేకపోతే మనకంత అంధకారమే. కాబట్టి దేవుని నీతి సూర్య ప్రకాశం మనకు లేకపోతే మన బ్రతుకు మనకు అర్థం కాదు. అది చెప్పటానికి మహానుభావులకు వేరే పోలిక లేక సూర్యుని పోల్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అగ్ని అన్నాం అంటే పొయ్యిలో అగ్నే, మరేంటి అగ్ని లాంటి వాడా?